హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ పీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని బీజేపీ సర్కార్ వేధించిందని ఆరోపిస్తుంది. ఆందోళనకు పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు వెళ్లనున్నారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నేతలు ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తగా మోహరించారు పోలీసులు. అటు నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముందు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ పీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని బీజేపీ సర్కార్ వేధించిందని ఆరోపిస్తున్నారు. ఆందోళనకు పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసుతో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ అగ్రనేతలు అని చెప్పి మొదటి నుంచి ఏఐసీసీ ఆరోపణ చేస్తోంది. గతంలో కూడా ఏఐసీసీ పిలుపు నుంచి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిరసనలకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసు కక్షపూరితంగా పెట్టింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. దానికి కొనసాగింపుగా రోజ్ రెవెన్యూ కోర్టు కూడా కొట్టివేసింది. సో ఇదే ఉదాహరణ అనేటువంటి అంశాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లడానికే ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. ఖైరతాబాద్ డీసీసీ మోతే రోహిత్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే బీజేపీ ఆఫీస్ కి ముట్టడించడానికి వెళ్తున్నారు. గతంలో మనం చూసినాం, ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కార్యాలయం వద్ద నిరసనకు దిగినటువంటి సిచ్యువేషన్ చూసినాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా పార్టీ ఆఫీస్ కి పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఆఫీస్ ని ముట్టడించాలి, ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ప్లకార్డ్స్, జెండాలు పట్టుకొని మరి కాసేపట్లోనే వెళ్లే అవకాశం ఉంది. నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొదటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగింది ఏది లేదు, మన ఎంపీ కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని మళ్ళొకసారి రోజ్ రెవెన్యూ కోర్టు ఉటంకించింది. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇది వర్తించడు అనేటువంటి అంశాన్ని అయితే రోజ్ రెవెన్యూ కోర్టు చెప్పింది. ఢిల్లీ పోలీసులు వేసినటువంటి పిటిషన్స్ ఏవైతున్నాయో వాటిపైన తోసిపుచ్చింది, కొట్టివేసింది. సో ఆ కేసుని ఉదాహరణ తీసుకుని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎండగట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ రకంగా కాల్ఫర్ ని చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎన్ఎస్యుఐ అదేవిధంగా అన్ని క్యాడర్స్ కి సంబంధించి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలతో ర్యాలీని పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు గాంధీ భవన్ ప్రెమిసెస్ లో అంతా కూడా పోలీసుల మోహరింపు మనకి కనిపిస్తోంది. అటు బీజేపీ పార్టీ ఆఫీస్ వైపు వెళ్లే మార్గంలో కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్. ఇక గాంధీ భవన్ పార్టీ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర కూడా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఖైరతాబాద్ డీసీసీ మోతే రోహిత్ కి సంబంధించినటువంటి కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మోతే రోహిత్ ఒకసారి మాట్లాడదాం. సో మెయిన్ కాజ్ ఏంది, ఏం చెప్పాలనుకున్నారు? రోజ్ రెవెన్యూ కోర్టు కూడా పిటిషన్ ని కొట్టివేసింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ర్యాలీతో? దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర ఉద్యమ విషయాలను ప్రజలకు చేరవేర్చడానికి ఈ పత్రికను ఆ రోజు స్థాపించారు. అటువంటి గొప్ప పత్రికను మనం కాపాడుకోవాలని చెప్పేసి గాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కష్టపడుతుంటే, అసలు ఎక్కడ కరప్షన్ కి తావులేని కేసులో ఏదో కరప్షన్ జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా ఫేక్ కేసులు వేసుకుంటా వాళ్ళ నాయకులను ప్రోత్సహించుకుంటా ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలని చూసిరు. నిన్న కోర్టు కూడా చెప్పింది 10 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎటువంటి ప్రూఫ్ లేదు, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి కోర్టు కూడా ప్రశ్నించింది. ముందు కూడా ఇంకెన్ని ఫేక్ కేసులు పెట్టినా కానీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము పూర్తి నిజాయితీతో ఉన్నాం, ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధము, ఎటువంటి కేసులైనా ఎదుర్కొంటామని చెప్పినారు. 10 సంవత్సరాల నుంచి ప్రజలను ఏదైతే తప్పుదో పట్టించిండ్రో గాంధీ కుటుంబము కరప్షన్ కి పాల్పడ్డదని, అవన్నీ ప్రజలకు ఈ రోజు ఎటువంటి తప్పు జరగలేదు, బీజేపీ 10 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఏ రకంగా అయితే ప్రజలను మభ్యపెడుతుందో ఆ అంశాలను ఈ సందర్భంగా, ఎందుకంటే
రోస్వేని కోర్టు కొట్టివేసింది, విచారణ చేయలేమనేటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పింది. కాబట్టి ఈ సమయంలోనే క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించడానికి మంచి సమయం అని చెప్పి ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేయడానికి ఇప్పటికే క్యాడర్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనేటువంటి అంశాన్ని క్యాడర్ కి స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు పోలీసులంతా కూడా భారీగా గేట్ దగ్గర మోహరించారు. మరి వీళ్ళని బీజేపీ ఆఫీస్ వైపు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారా లేకపోతే ఇక్కడే నిలువరిస్తారా, అడ్డుకుంటారా అనేటువంటి అంశంపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ ఉన్నారు. రోస్వేని కోర్ట్ కొట్టేసింది ఒక పిటిషన్, రైట్, మళ్ళీ ఒక కామెంట్ కూడా చేసింది. ఇంకొక ఆర్థిక నేర విభాగం ఏదైతుందో దాంట్లో పెండింగ్ ఉంది, విచారణ జరుపుకోవచ్చు అని చెప్పింది. సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? మీరు చెప్పేదేమో మొన్న అక్టోబర్ లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఢిల్లీ పోలీసు ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఆ వింగ్ ఒకటి ఎఫ్ఐఆర్ చేసింది. అది దేని బేస్ చేసుకొని చేసింది? ఈడీ దర్యాప్తును బేస్ చేసుకొని చేసింది. జనరల్ గా కేసు ఈడీది ఎట్లుండాలంటే ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ బేస్ మీదకి దాంట్లో మానిటరీకి సంబంధించినటువంటి అవకతవకలు ఉంటాయి, అంటే డబ్బులకు సంబంధించినటువంటి అవకతవకలు ఉంటే ఈసీఐఆర్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని ఈడీ వచ్చిన తర్వాత ఈసీఐఆర్ అని చెప్పి చేస్తుంది. కానీ ఈడీని బేస్ చేసుకొని ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఒక ఎఫ్ఐఆర్ చేస్తుంది అంటే కూడా రేపు పొద్దున తేలేటటువంటిది కాదు. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మనందరికి తెలియాల్సినటువంటిది ఏంటి అని అంటే ప్రైవేట్ కంప్లైంట్ 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి దాని మీద ఈడీ విచారణ జరిపించింది 2014లోనే. అందులో ఏం లేదని చెప్పి ఈడీ క్లోజ్ చేసేసినటువంటి దాన్ని తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకునే అవకాశం కనిపించినప్పుడు ఈ కేసుని తిరిగి తోడి ఈడీ అనేటటువంటి విచారణని మళ్ళీ తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని 50 గంటల పాటు విచారణ పేరుతోటి మానసిక క్షోభకు ఏదైతే గురి చేసిరో మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. ₹1 రాహుల్ గాంధీ గారి అకౌంట్ కానీ, లేకపోతే సోనియా గాంధీ గారి అకౌంట్ కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారి అకౌంట్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ యంగ్ ఇండియా అనేటటువంటి కంపెనీలో ఉంటున్నటువంటి డైరెక్టర్లకి ₹1 లాభం వచ్చేటటువంటి కంపెనీ కాదు అది. ₹1 జీతం తీసుకునేటటువంటి అంశమే ఉండదు, లాభాలు తీసుకునేటటువంటి అంశమే ఉండదు, ఆస్తులు అమ్ముకునేటటువంటి అంశమే ఉండదు. ₹1 ట్రాన్సాక్షన్ లేనప్పుడు మనీ లాండరింగ్ ఎడికించింది అనేది మేము కోర్టులలో కూడా కొట్లాడినటువంటిది. ఈ కోర్టులో డొల్లతనం ఆది నుంచి ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ అరెస్ట్ కూడా ఈ కేసులలో కాలేదు. ఇన్ని సంవత్సరాలు పొడిగించి మొన్న ఛార్జ్ షీటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్రమైన కోర్టులో వేస్తే అసలు ఎఫ్ఐఆర్ఏ లేకుండా దీని మీద మీరు విచారణ ఎట్లా అడుగుతారు, ఈ ఛార్జ్ షీట్ ఎట్లా చెల్తుంది అని చెప్పి మరి కోర్టు ఆ యొక్క కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ అంశాలని ఇన్ని సంవత్సరాలుగా ఈడీని అడ్డం పెట్టుకొని చిట్టీల మీద పేర్లు రాసిచ్చి విచారణ పేరుతోటి మానసికంగా మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని హింసించినటువంటి బీజేపీ యొక్క చీకటి కోణాన్ని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ ధర్నాలు, ఈ దీక్షలు మేము చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్ గా, యాజ్ అడ్వకేట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏం కాబోతోంది ఈ కేసులో? ఎట్లాంటి పిక్చర్ రాబోతోంది? ఏమి రాదు. ఎందుకనంటే ఇది డొల్ల కేసు అనేటటువంటిది మేము డే 1 నుంచి చెప్తానే ఉన్నాము. ఇది డొల్ల కేసు, దీంట్లో నిజం అనేటటువంటి లేదు. ఈ రోజు నిజం గెలిచింది, ధర్మమే రేపొద్దున గెలవబోతుంది. జస్ట్ ఏంది అని అంటే రాజకీయంగా ఒక వెండట పాలిటిక్స్ అని అంటాం కదా, అవతల వాళ్ళని కష్టపెట్టాలనేటటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే తప్ప దీంట్లో ₹1 స్వలాభంతో కూడినటువంటి అంశమే లేనప్పుడు ఇవేవి కేసులు కూడా చెల్లవు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? లైక్ వస్తున్నారు ఇంకొక 15 నిమిషాలలో. మీనాక్షి గారు కూడా రావచ్చు. పిసిసి గారు అయితే వస్తున్నారు. ఇదే కేసు పైన ఈ రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడిన కామెంట్స్ ని ఎట్లా చూస్తారు? అంటే తప్పు చేయకపోతే రావచ్చు కదా, కోర్టులే చెప్తాయి కదా, రైట్ ఆర్ రాంగ్? కోర్టే చెప్పింది కదా, తిక్కలోళ్ళకి డిస్మిస్ చేసింది దేనికోసం? ఈడీ అనేటటువంటిది ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ విచారణ చేయనికనే లేదు నీకు అని అన్నది కోర్టు. అంతకుమించి ఏం కావాలి? మీరు దొంగ కేసులు పెట్టిరన్న నీకే. ఇప్పుడు కేసు పెట్టిరు, విచారణ జరిపించిండ్రు, నిజమా అబద్ధమా లేకపోతే శిక్ష పడ్డదనుకో మీరు అనండి, తప్పు చేసిరు కాబట్టి పోతే తప్పేముందని. అసలు మీరు పెట్టిందే దొంగ కేసు అని చెప్పి డిస్మిస్ చేసి పడేసినాక ఇంకా కూడా సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా? మీరు అడ్డంగా దొరికిపోయారు అనేటటువంటి సంగతి మేము ప్రజలకు చెప్పేటటువంటి దానికే ఈ యొక్క నిరసన కార్యక్రమం. సో ప్రస్తుతానికైతే గాంధీ భవన్ నుంచి స్టార్ట్ అయినారు. పోలీసులు అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఒక గ్రూప్ ని పూర్తిగా అడ్డుకున్నారు. మరి కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ ఆఫీస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. కానీ పోలీసుల పహారా చూస్తే మాత్రం ఇక్కడే అడ్డుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కన్సర్న్ ఏసీపీలు, సిఐలు అదే అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అదేవిధంగా
ఎస్వే హైదరాబాద్ సిటీ పోలీసులంతా కూడా చేరుకున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి బీజేపీ ఆఫీసు వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళని ఇక్కడే అడ్డుకున్నారు. భారీ ఘటన ఏర్పాటు చేసి ఇక్కడే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, నేషనల్ హెరాల్డ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీలో ఏ రకమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ కేసులో విచారణ జరపడానికి లేదు అనేటువంటి అంశాన్ని చెప్పింది. కాబట్టి రాజకీయ కక్ష వెండెట్ట పాలిటిక్స్ స్టార్ట్ చేసింది బీజేపీ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ప్రస్తుతానికైతే మేమంతా కూడా చెప్తున్నాం. ఇదే అంశాన్ని క్షేత్రస్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా ర్యాలీని కాల్ఫర్ చేసింది ఏఐసిసి అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, మహిళా అధ్యక్షురాలు సునీత రావు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తమ శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి మా యొక్క గళాన్ని వినిపించడానికి మాత్రమే మేము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామనేటువంటి అంశాన్ని అయితే ఆమె చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో స్లోగన్స్ ఇస్తున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీకి సపోర్ట్ గా స్లోగన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. సుందరరావు గారు అడ్డుకున్నారా? ఖచ్చితంగా బీజేపీని బొందబెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకొస్తాం. ఎందుకంటే ఈ అరాచకం చెల్లదు, ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పి ఈడీ చెప్పడం జరిగింది. ఈ రోజు క్లియర్ కట్ గా చెప్తుంది మహిళా కాంగ్రెస్, ఈ రోజు ఆడవాళ్ళ ఓట్లు కీలకమైనవి. ఖబర్దార్ మోడీ, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా అవుతాయి. ఈ రోజు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే దొంగ కేసులు పెట్టి మనీ లాండరింగ్ అని పెడితే ఈడీ ఏ విధంగా చెక్కు పెట్టిందో రాబోయే కాలంలో మీ దొంగ కథలన్నీ బయటపడతాయి. మోదీ షాకు హటాओ, మోదీ షాకు హటాओ, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సర్పంచ్ ఎలక్షన్స్ లో తీర్పు వచ్చింది. రాబోయే కాలంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా మీకేమి ఎక్కువ రావు. నెక్స్ట్ టైం ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. సో మహిళా కాంగ్రెస్ వాళ్ళందరినీ ఉన్నటువంటి లేడీ పోలీసులు అంతా కూడా ఫోర్స్ఫుల్ గా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో బీజేపీ పార్టీ ఆఫీస్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సునీతారావుని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. క్లియర్ గా చూసుకోవచ్చు, గాంధీ భవన్ మెయిన్ గేట్ దగ్గర ఆమె నేలపైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పంచాయతీ ఎలక్షన్స్ లో రిజల్ట్ వచ్చింది. ఇక తర్వాత బీజేపీని గద్దె దించడమే మా నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. రాహుల్ గాంధీ అగ్రనేతలందరినీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులు, సిబిఐలు, ఈడీఐలు పెట్టి వేధిస్తున్నారు, వెండెట్ట పాలిటిక్స్ ని చేస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్తున్నారు.